ప్రేమగా చూసుకుంటున్న భర్త చనిపోవడంతో నటి మీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కంప్లీట్గా పాప బాధ్యతలు చూసుకుంటానని, మరో దానిపై అస్సలు దృష్టి పెట్టనని అంటున్నారు. ఇంతకీ మీనా ఏం డెసిషన్ తీసుకున్నారు? చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 25కు పైగా మూవీస్లో మీనా యాక్ట్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ గాను తెలుగు, తమిళ, మలయాళం మూవీస్ చేశారు. ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరితోనూ యాక్ట్ చేశారు. ఇలా కెరీర్ పరంగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెద్దలు చూపించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ని పెళ్లి చేసుకున్నారు. 2009లో వీరి పెళ్లి జరగగా 2011లో వీళ్లకు నైనిక అనే అమ్మాయి పుట్టింది. కొన్నాళ్లకు మూవీస్కి గ్యాప్ ఇచ్చిన మీనా ఆ తర్వాత తిరిగి దృశ్యం 2 లాంటి మూవీస్ని అటు మలయాళ, తెలుగులో చేసింది. దీంతో పాటు బ్రో డాడీ, అన్నాత్తే లాంటి అదర్ లాంగ్వేజ్ మూవీస్లో కూడా చేసింది. ఇలా కెరీర్ పరంగా బాగానే ఉందనుకునే టైంలో భర్త విద్యాసాగర్ రీసెంట్గా చనిపోయారు. జనవరిలో మీనా ఫ్యామిలీలో అందరికీ కరోనా వచ్చి తగ్గిపోయింది. కానీ పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ వల్ల విద్యాసాగర్కి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. దీంతో ఆయన్ని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. లంగ్స్ మార్చాలని డాక్టర్స్ సూచించారు. కానీ ఆర్గాన్ డోనర్ దొరక్క విద్యాసాగర్ తుది శ్వాస విడిచారు. దీంతో మీనాతో పాటు ఆమె కూతురు ఒంటరైపోయారు. కుటుంబ సభ్యులందరూ ఉన్నా సరే భర్త లేకపోవటం ఆమెకి తీరని లోటే. ఇకపోతే భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న మీనా షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై మూవీస్ ఏం చేయకుండా కంప్లీట్గా కూతురు బాధ్యతల్ని చూసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు మీనా స్నేహితులు మాత్రం భర్త చనిపోయిన బాధ నుంచి బయటకు రావాలంటే సినిమాలు చేయటమే మార్గమని సలహా ఇస్తున్నారట. మరి ఈ విషయంలో మీనా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉండగా మీనా వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న ఆమె కూతురు నైనిక తేరి మూవీలో విజయ్కి కూతురుగా యాక్ట్ చేసి మార్కులు కొట్టేసింది. ఇదే సినిమా తెలుగులో పోలీసోడు పేరుతో వచ్చింది. దీంతో పాటు మరికొన్ని మూవీస్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. మరి మీనా తీసుకున్న నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.